అమెరికన్స్ ఆర్ బ్రేసింగ్ అప్ ఫర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక సైడ్ నుండి ఎగ్ ప్రైజెస్ అమాంతంగా పెరిగిపోయాయి. డజన్ కన్నా ఎగ్స్ ఎక్కువ కొనొద్దు అని చెప్పి సూపర్ మార్కెట్స్ అందరూ కాషన్ చేస్తున్నారు, ఎందుకంటే స్టాక్ లేదు అని చెప్పి. ఇంకో సైడ్ నుండి ట్రంప్ తీసుకొచ్చే పాలసీస్ పై దే ఆర్ గెటింగ్ ఫ్రెటెడ్. లైక్ ఎగ్ ప్రైస్ పెరిగిపోయాయి. అండ్ అలానే రాబర్ట్ కియోస్కీ అండ్ ఎక్స్పర్ట్, హీజ్ ఎకనామిస్ట్ అండ్ ఎక్స్పర్ట్, ఆయన ఏం చెప్తున్నారు అంటే మార్కెట్ పడిపోబోతుంది, న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ క్రాష్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ అమెరికాలో ట్రంప్ తీసుకొచ్చే పాలసీస్, అది ఇమిగ్రేషన్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, టాక్సేషన్ అండ్ పొలిటికల్ ఎకనామీస్ ఏ ఉన్నాయో వీటి వల్ల ఇప్పుడు ఇదంతా ట్రంప్ పైన ఫోకస్ అవుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే 2024 లో ట్రంప్ క్యాంపెయినింగ్ లో సెంట్రల్ ఎయిమ్ వాస్ మీ అందరు గ్రాసరీ బిల్ నేను తగ్గిస్తాను అని చెప్పి ట్రంప్ చెప్పాడు. సడన్ గా ఇప్పుడు తెలియకుండానే ఆ ప్రైస్ పెరిగిపోతూ ఉండేసరికి అందరు ఇప్పుడు ట్రంప్ నే క్వశ్చన్ చేస్తారు అంటున్నారు. అండ్ వీళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చెప్పి దే ఆర్ గెటింగ్ పానిక్ అటాక్స్ అండ్ యాంగ్జైటీ దానివల్ల. అండ్ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గించేస్తే ఆటోమేటిక్ ఇన్ఫ్లేషన్ కూడా పడిపోతుంది అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని అక్కడ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ మాత్రం ఇక్కడ వచ్చింది. సో వీళ్ళకి అర్థం కావట్లేదు డిఫరెన్స్ అని చెప్పి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ దిస్ నథింగ్ బట్ ఎ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటున్నారు. అంటే వీళ్ళు ఒక లూప్ క్రియేట్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. లైక్ ఈ లూప్ ఏంటిది అంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది అని చెప్పి వీళ్ళు వెళ్ళి వాళ్ళ బాసెస్ దగ్గర చెప్తారు మా పే హైక్ చేయండి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది కదా అని చెప్పి. వాళ్ళ బాస్ ఎలా ఆలోచిస్తాడో, బీయింగ్ అ బిజినెస్ ఓనర్, హీ థింక్స్ లైక్ నాకు ఇప్పుడు వీళ్ళని తీసేస్తే కనుక నాకు ఎవరు ఉండరు అని చెప్పి వాళ్ళ పే ఇంక్రీజ్ చేస్తాడు. అండ్ హీ థింక్స్ ఇన్ వే దట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, ఈ కాస్ట్ అన్ని పెరిగిపోయాయి కాబట్టి నేను కూడా ప్రైజెస్ పెంచాలి అంటాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అన్ యావరేజ్ అమెరికన్. సో వీళ్ళు వెళ్ళి కొనడానికి ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ వల్ల. ఈ లూప్ ని మనం కట్ చేయాలి అంటున్నారు. అండ్ ఈ లూప్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అవుతుంది అంటున్నారు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ లో ప్రొఫెసర్ బాల్, హీజ్ ఎకనామిస్ట్, ఆయన ఏమంటున్నారు అంటే 1970s లో వచ్చిన రెసిషన్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, 2020s లో అదే ఎప్పుడు వచ్చేది చాలా డిఫరెన్స్ ఉంది. 1970s లో వచ్చింది కట్టే కొట్టే తెచ్చే అన్నాడు, వచ్చి వెళ్ళిపోయింది. ఈసారి ఎలా ఉంది అంటే పీపుల్ కి 2021 నుండి ఆ భయం ఇంక్రీజ్ చేశారు. లైక్ ఈ భయం ఇంజెక్ట్ అయిపోయింది. ఎక్కడ ఇన్ఫ్లేషన్ వస్తుందన్న వాళ్ళ భయంలో ఉండిపోయి సడన్ గా ఇన్ఫ్లేషన్ వచ్చినా కూడా వాళ్ళకి అర్థమే కావట్లేదు, ఎందుకు ఆ ఇన్ఫ్లేషన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అన్నీ అక్కడ ఉన్నాయి, వీళ్ళేమో ఇక్కడ ఉన్నారు. సో ఇదే మెయిన్ డిఫరెన్స్, ఇన్ఫ్లేషన్ వచ్చినా వీళ్ళకి తెలియట్లేదు. అండ్ డౌన్ ద లైన్ కన్స్యూమర్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి ఇన్ఫ్లేషన్ నెక్స్ట్ 12 months లో పెరగబోతుంది. అండ్ ఎవ్రీ వన్ ఈస్ పాయింటింగ్ అవుట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రంప్. ఎందుకంటే ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ షికాగో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్స్ అన్ని ట్రంప్ అథారిటీ మీద ఉంటుంది. సో ఆయన మమ్మల్ని ప్రెషర్ చేస్తే మాకు కాన్ఫిడెన్స్ పోతుంది. మేము యూజువల్ గా మా ఇంటెన్షన్ ఇస్ టు రెడ్యూస్ ద ఇంట్రెస్ట్. మేము కన్స్యూమర్స్ అందరికి ఇంట్రెస్ట్ కట్ చేస్తూనే ఉంటాం. సో ఇప్పుడు ట్రంప్ వచ్చి మాకు అలా చేసేస్తే కనుక వీ విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్ని వేలు ట్రంప్ పైన చూపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ట్రంప్ ఎలా తీసుకుంటాడు అని చెప్పి ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఓవర్ టు ద స్టూడియో. స్టే ట్యూన్డ్ TV9 USA ఫర్ మోర్ అప్డేట్స్.